వరుస బైక్ సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ముఠాను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 ద్విచక్ర వాహనాలు, 54 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 14 లక్షల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. నిందితులు రాత్రి సమయంలో రైల్లో ప్రయాణం చేస్తూ ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు చోరీలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పాత ద్విచక్ర వాహనాలు, లాక్ సరిగా పనిచేయని వాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల వద్ద నుంచి సెల్ ఫోన్స్ని దొంగతనం చేసిన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్ర బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సెల్ ఫోన్లు దొంగతనాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క విషయంపై నిఘా పెట్టి మన యొక్క ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదటి కేసులో ఎవరైతే ఉన్నారో బొందల అప్పారావు అని చెప్పి ఇతను తుని రూరల్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతనిపై గతంలో కూడా చాలా కేసులు ప్రాపర్టీ అఫెన్స్లో ఉండడం జరిగింది. అయితే అతను సారా కూడా వ్యాపారం చేయడం, ప్యాకెట్లు ఆడించడం, అలాగే అతని మీద హార్ట్ కేసు బాడీలీ అఫెన్సెస్ కూడా అతని మీద రిజిస్టర్ అవడం జరిగింది. అయితే అతను ఒక 20 లీటర్ల సారా మరియు ఒక బైకు, ఒక 6 ఫోన్లతో అతను కూడా పట్టుబడడం జరిగింది. అలాగే దీంతో పాటు బోదల సురేష్ అని చెప్పేసి ఇతను ఎస్కోట విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇతను అన్నవరం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఒక రూమ్ తీసుకుంటూ రాత్రిపూట ఈ యొక్క ట్రైన్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో, అలాగే ట్రైన్స్ ఎక్కేసి ఎవరైతే నిద్రపోతూ ఉంటారో ప్రయాణికులు వాళ్ళ దగ్గర నుంచి కూడా వివిధ కంపెనీలకు సంబంధించిన ఫోన్లు, ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లు, కాస్ట్లీ ఫోన్లన్నీ కూడా కొట్టి తీసుకురావడం, దొంగతనం చేసి తీసుకురావడం, వాటిని అక్కడ లోకల్ ఉండే కుర్రోళ్ళ చేత పాస్పోర్ట్లు అవన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఓపెన్ చేయించడం, వాటిని అపరిచిత వ్యక్తులు కావచ్చు, లేకపోతే తెలిసిన వ్యక్తులు కావచ్చు, రకరకాలుగా వాటిని అన్ని అమ్మి స్విమ్ చేసుకుని జలసాలకు అలవాటు పడి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మొత్తంగా ఈ 2 కేసుల్లో కలిపి మనం ఒక 54 సెల్ ఫోన్లు